అనకాపల్లి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 150 మందికి పైగా నిందితులను ప్రశ్నించిన పోలీసులు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న 30 మందిపై కేసులు నమోదు చేశారు. అనకాపల్లిలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 150 మందికి పైగా నిందితులను ప్రశ్నించిన పోలీసులు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న 30 మందిపై కేసులు నమోదు చేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, విశాఖ అనకాపల్లి జిల్లాలో గత 2 రోజులుగా ఈ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాలపై అనకాపల్లి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మొన్న రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు సుమారు 50 మందికి పోలీసుల సంఖ్యలో ఆ 3 అపార్ట్మెంట్ల పైన రైడ్ చేశారు. అందరూ కూడా యువకులే పనిచేస్తున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. రాత్రి పోలీస్ రైడ్స్ జరుగుతున్నాయనే కోణంలోనే చాలా మంది అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. అసలు అక్కడ ఏం జరుగుతుందనేది పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఒక పక్క సివిల్ పోలీసులు, మరో పక్క సైబర్ విభాగం చూసే పోలీసుల తనకు నిపుణులతో ఆ యొక్క 3 అపార్ట్మెంట్ల పైన మనం పోలీసులు అందరూ కలిపి రైడ్ చేశారు. అయితే అందులో సంచలన నిజాలు కూడా బయటపడినట్లు తెలుస్తుంది. సుమారు 100ల సంఖ్య, అంటే మనకు తెలిసిన సమాచారం మేరకు 150కి పైగా అంటున్నారు. అని 200 మంది సిబ్బంది అక్కడ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. వారందరూ ఏం చేస్తున్నారు, అనకాపల్లి వేదికగా, అందులోనూ అచ్యుతాపురం అంటే అది ఒక విధంగా రూరల్ ఏరియా అనేది ఇది వరకు మనం అనేవారు. అనకాపల్లి జిల్లా అయిన తర్వాత కూడా అచ్యుతాపురం శివారు ప్రాంతాల్లో 3 అపార్ట్మెంట్లని వీళ్ళు అడ్డాగా చేసుకుని 3 అపార్ట్మెంట్లు కూడా ప్రతి నెల ఒక అపార్ట్మెంట్ కు 6 లక్షలు చొప్పున వీళ్ళు అద్దె కూడా చెల్లిస్తున్నట్లు, మొత్తం 3 అపార్ట్మెంట్లకి సుమారు 18 లక్షల అద్దె చెల్లిస్తే ఆ యొక్క కేంద్రంగా వీరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇందులో అంతర్జాతీయ ఖాతాలు, అంతర్జాతీయ విదేశీయులు వారి యొక్క ఖాతాలను వీరు టార్గెట్ చేస్తూ వారి యొక్క వ్యక్తిగత డేటాను సేకరించి అది ఏం చేస్తారంటే ఇతర దేశాలకు ఏమైనా అమ్ముతున్నారా లేదా వారి యొక్క ఖాతాల నుంచి డబ్బులు ఏ విధంగా గుంజాలనే కోణంలోనే ఈ యొక్క ముఠ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. సుమారు 164 మంది విచారించారు. అందులో 34 మందికి పైగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన మరి కాసేపట్లో ఎస్పీ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి దీనిపైన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.